హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు ఎస్ఎన్ఆర్ బీజేఎన్ఆర్ కాలేజ్ లో అయితే మనం చూడొచ్చు, ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది. చాలా సస్పెన్స్ ని అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇదే కాలేజ్ క్యాంపస్ లో ఈ శతాబ్ది వేడుకలను జరుగుతున్నాయి. అసలు వీళ్ళకి ఈ శతాబ్ది వేడుకలని, ఈ సస్పెన్స్ ఎందుకు జరుగుతుంది ఏంటి అనే వ్యవహారం మీద మాట్లాడదాము. నానా, నీ పేరేంటి? రాగిణి సా. రాగిణి, ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఖమ్మంలో? శతాబ్ది వేడుకలు ఏంటి? వాట్ ఈస్ ది శతాబ్ది వేడుకలు అనేది చాలా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు శతాబ్ది వేడుకలు అనేది అందరూ చర్చనాంశంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఏంటి, నీకేమైనా అర్థమైందా? లేదు సార్, నాకు టెడ్డీ ఈవెంట్ అని ఒక్కటి తెలుసు. అది ఒక్కటి తెలిసిన తర్వాత నాకు ఆ ఈవెంట్ గురించి తెలుసుకుందాం అనేసి వచ్చా సార్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా తెలుసుకుందామనే వచ్చారు మీరు? తెలుసుకుందామనే వచ్చా, నాకేం తెలియదు సార్. ఓకే ఓకే. సో ఈ శతాబ్ది వేడుకలు అంటూ ఖమ్మంలో జరుగుతున్న హల్చల్ మీద అనుకుంటున్నారు, మీరు ఏం గెస్ చేస్తున్నారు? నేను అది 100 years అంటే మేబీ నేను అనుకునే ఒక షాపింగ్ మాల్, అది మేబీ జీవి మాల్ అనుకుంటున్నాను. అంటే ఆ లోగో చూస్తే నాకు అలానే అనిపించింది. అదే అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే. ఓకే, సో మీరు జీవి మాల్ అని అనుకుంటున్నారు? ఆ లోగోని చూస్తే అదే గుర్తొచ్చింది. మీకు లోగో అంటే ఏం కనిపించింది? అక్కడ శారీ డిజైన్స్, షర్ట్స్, ఆ డిజైన్స్ నేను జీవి మాల్ అనుకుంటున్నాను. అదే ఇది ఒక షాపింగ్ మాల్ అనుకుంటున్నారు, అది జీవి మాల్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మీరు భావిస్తున్నారు. ఓకే ఓకే, మీరేమనుకుంటున్నారు? హరి ఇటీవల రివీల్ అయ్యాడు టెడ్డీ రివీల్ అయ్యాడు హరిగా. హరికి ఈ విషయం మీద ఏం తెలుసు, ఈ శతాబ్ది వేడుకల గురించి ఏం తెలుసు అనే విషయం తెలుసుకుందాం. హరి, చెప్పండి, మీకు ఏం తెలుసు? అసలు ఈ శతాబ్ది వేడుకలు అనేది చాలా సస్పెన్స్ గా అందరి చర్చనీయాంశంగా ఖమ్మంలో అయితే జరుగుతూ ఉంది. నీకేం తెలుసు? నాకు ఏం తెలుసు సార్, తెలుసుకొని అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఏందో తెలుసుకోవాలని అద్భుతంగా తెలియని ఆశతో నేను కూడా తొందరగా నా టైం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శతాబ్ది ఉత్సవాల దగ్గర మరొకసారి రివీల్ అవుతూ మరొకసారి కనిపిస్తూ సుమన్ టీవీ ప్రేక్షకుల త్రూగా కనిపిస్తూ నీ మాటలు వినాలని ఉంది. ఒకసారి రివీల్ చేయి. సో వావ్, ఇదే హరి. సో ఈ దశాబ్ది ఉత్సవాల వేడుకల వ్యవహారం కూడా నువ్వు ముందుండడం మంచిగా ఉంది, బాగుంది. సో నువ్వు చెప్పు, ఈ దశాబ్ది వేడుకలు, ఈ సస్పెన్స్ ని పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని గురించి చెప్పు. అంటే ముందుగా మాకే తెలియదు వాళ్ళకి ఏంటో అని మాకే తెలుసుకో ఆతృతతో ఉన్నాం. అది అంటే తొందరగా రావాలని చెప్పి అనుకున్నాం. ఎక్కువ ఇది ఏంటనేది మేము కూడా తెలుసుకోవాలని చెప్పి చాలా అంటే చాలా ఆతృత ఉన్నాం. కానీ అందరూ ఇలా ఆదరించడం అనేది మాకు చాలా అంటే చాలా సార్. ఖమ్మం అంతా మాకు మన అనుకోని చెప్పి మమ్మల్ని అందరూ పోస్ట్ చేస్తున్నారు. అందరూ మీతో పాటు అందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. దీనికి అందరికీ మీరు రుణపడి ఉంటారు సార్ ఖమ్మానికి. అండ్ అలానే 100 years ఏందనేది మేము తెలుసుకోవాలని అయితే చాలా అంటే చాలా సంతోషంగా. మీరందరూ కూడా చూడండి, ఏందని తెలుసుకోవాలంటే చాలా అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పోలీసు సిబ్బందికి కూడా ఈ వ్యవహారం మీద ఏమైనా తెలుసా, లేదా ఈ సస్పెన్స్ ఇలానే కొనసాగుతుందా అనే విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ శతాబ్ది వేడుకలలోనే ఇలాంటి చేసి ఇంతమంది పబ్లిక్ లో వేదికగా చేసి తెలియజేయటం ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ శతాబ్ది వేడుకలు అనే వ్యవహారంలో మీకేమైనా తెలిసిన వ్యవహారం ఉందా? ఈ శతాబ్ది వేడుకలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇంత భారీ ఎత్తున ప్రచారాలు ఖమ్మం స్థాయిలో ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనే విషయం మీద మీకేమైనా తెలుసా? మీరు కూడా అందరిలాగానే ప్రేక్షకుల్లాగా ఎప్పుడు రివీల్ అయితే ఎదురు చూస్తున్నారా? ఓన్లీ ప్లాట్ఫామ్ దొరికింది, మనం ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించాలి అనే ఉద్దేశంతో కల్పించడం. సో అయితే మొత్తానికి మీకు కూడా తెలియదు అనే విషయం మీద నాకు అర్థమైంది. సో ఇంకొంతమందితో మాట్లాడిద్దాము. అలాగే ఈ శతాబ్ది వేడుకలని ఇలా జరుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో అసలు ఎవరు నిర్వహిస్తున్నారు ఈ శతాబ్ది వేడుకలు అనే వ్యవహారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శతాబ్ది వేడుకలు అంటూ మన ఖమ్మంలో జరుగుతున్న ఈ హల్చల్ హడావిడి ఏదైతే ఉందో, ఎవరు నిర్వహిస్తున్నారు, ఎందుకు నిర్వహిస్తున్నారు, ఈ హోర్డింగ్స్ వ్యవహారం ఏంటి, మీకు ఏమైనా అర్థమైందా? జస్ట్ ఐ వాస్ షాక్డ్. నేను రెగ్యులర్ గా వాకింగ్ వస్తాను, చూసారు డాన్స్ ప్రోగ్రామ్స్ అంత హల్చల్ ఉందా, ఇదేంటిదా అని మేము మీ దగ్గరికి అడుగుదామని వచ్చాను. అసలు వాట్ ఇస్ దిస్? మేము అదే పనిలో ఉన్నాం మేడం. ఏం జరుగుతుంది ఖమ్మంలో, ఏం జరుగుతుంది? 1926 నుంచి 2026 వరకు అనుకుంటూ చూపిస్తూ శతాబ్ది వేడుకలు అని చెప్తూ నమ్మకానికి కొటేషన్స్ తో ముందుకొచ్చారు. సో ఏమన్నా మీరు గెస్ చేస్తున్నారు?
నేను యాక్చువల్గా ఈ బోర్డు చూశాను, శతాబ్ది వేడుకల నుండి ఏదైనా షాపింగ్ మాలా లేకపోతే ఏదైనా గేమ్స్ కండక్ట్ చేశారా దాని గురించి ఏమో అనుకున్నాను. బట్ ఎక్కడ ఏమీ దొరకట్లేదు. సో ఐ హావ్ డౌట్. సో ఇక్కడ ఉన్న ఈ డిజైన్ బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? మీరు ఏమైనా గెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఒకసారి చెప్పండి. సార్ నో సార్, గెస్ చేయలేను, కష్టమే. సో ఇక్కడ కొద్ది వాకర్స్ అయితే కొంతమంది వచ్చారు, వాళ్ళలో కూడా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ పొజిషన్ లోనే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 100 సంవత్సరాలు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఈ ఫాంట్ చూస్తే నాకు జీవిమాల అనిపిస్తుంది. ఓకే ఓకే. అంటే జీవి వాళ్ళు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వాళ్ళది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఈ ఫాంట్ జీవిమాల మీద కనిపించింది క్లియర్ గా. ఓకే, అంటే లైక్ దీని మీద బట్టల డిజైన్స్ ఉన్నాయి. ఓకే అందులో ఒకటి ఈ ఫాంట్ కూడా బ్లూ కలర్ ఫాంట్ క్లియర్ చూసాను. ఓకే, అంటే జీవి మాల వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటది అనే దాని మీద గెస్ చేస్తున్నాను అంటారు, అంతేనా? అదే అనుకుంటున్నాను. ఓకే ఓకే. సో కొంతమంది అయితే వాళ్ళ ఊహాగానాల్లో వాళ్ళు ఊహించుకునే క్రమంలో అయితే కనిపిస్తా ఉన్నారు. సో ఇంకొంతమందిని అడిగి చూద్దాం. చెప్పండి, మీకు ఏం అర్థమైంది శతాబ్ది వేడుకలు అంటే ఈ 100 years అనేది ఒక థీమ్ ప్రకారం చూసుకుంటే ఈ థీమ్ అనేది జీవిమాల్ థీమ్ టైప్ లో ఉంది. అంటే ఇంకా సోషల్ మీడియాలో కానీ, ఇంటర్నెట్లో ఎక్కడ ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, అంటే కొంతమంది ఇట్లా యూట్యూబర్స్ కానివ్వండి, ఇది జీవిమాల్ లోగో టైప్లో థీమ్ టైప్లో ఉంది కాబట్టి ఇది జీవిమాల్ది అని అంటున్నారు చాలా మంది. మేము కూడా జీవిమాల్దే అనుకుంటున్నాం. గుర్ర వెంకటేశ్వరరావు గారి నుంచి వాళ్ళ మొత్తం బట్టల బిజినెస్ చేశారు. కాకపోతే 100 సంవత్సరాలు పూర్తయిందంటారా జీవి మాల వల్ల? వాళ్ళది ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళంతా బట్టల వ్యాపారమే చేసేది. ఫస్ట్ కమాన్ బజార్లో ఉండే, తర్వాత ఇటు వచ్చారు. ఇటు వచ్చినాక వాళ్ళది ఫస్ట్ నుంచి బిజినెస్ బట్టల వ్యాపారమే వాళ్ళది. వాళ్ళ లోగో కానీ, సింథటిక్స్ కానీ, ఒక ఉద్యోగాలు ఇవ్వటం కానీ ఒక 60,000 50,000 వరకు. ఇది ఇప్పుడు అనిల్ అంబానీ ఎట్లా ముంబైకి ఎట్లా ఉన్నాడో, ఖమ్మానికి జీవిమాల్. సూపర్ గా చెప్పారు. ముంబైకి అనిల్ అంబానీ అండి, ఖమ్మంకి జీవిమాల్. ఇట్ ఈస్ నాట్. సో ఇక్కడ చెప్పొచ్చు, వాళ్ళు ఖమ్మంతో ఉండే అనుబంధం, జీవిమాల్తో ఉండే అనుబంధంతో ఇది ఖచ్చితంగా జీవిమాల్కి సంబంధించి అనే వ్యవహారంతోనే వీళ్ళైతే మాట్లాడడం జరుగుతూ ఉంది. సర్దార్ వల్లభాయ్ స్టేడియంలో వచ్చిన వాకర్స్ తో మాట్లాడుతున్న సందర్భంలో అనుకుంటున్నారు. శతాబ్ది వేడుకలు అని ఈ ప్రచారం జరుగుతున్న దాంట్లో మీరేమనుకుంటున్నారు? శతాబ్ది వేడుకలు అంటే గుర్ర వెంకటేశ్వర్ల గారు అనే గుర్రం టెక్స్టైల్స్ ఉంది కదా, దాని తర్వాత జీవిమాల అయింది. జీవిమాల అనేది ఇలా ఖమ్మం జిల్లాలో నమ్మకానికి, నాణ్యతకి ఒక పెద్ద ఇదిగా అయిపోయింది, ఒక బ్రాండ్ అయిపోయింది. దానిలో భాగంగా ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే గుర్ర వెంకటేశ్వరరావు గారికి 100 సంవత్సరాల జన్మదినోత్సవం సందర్భంగా ఇది చేస్తున్నారు అనేది మాకు చిన్న ఒక అనుకుంటున్నాం మేము. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సంస్థ స్థాపించా లేకుంటే ఆయన జన్మదినోత్సవం? ఓకే, అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు మీరు? ఇక అంటే అక్కడ జీవిమాల ఎక్కడా లేదు. తర్వాత ఈ లోగోని బట్టి, ప్యాటర్న్స్ కి సంబంధించి ఈ లోగోని బట్టి 1926 2026 అన్నారు. అంటే జీవిమాల పెట్టి కూడా అన్ని ఇయర్స్ కాలేదు. అంటే మన గెస్సింగ్ అన్నట్టు. అంటే గుర్ర వెంకటేశ్వర గారి జన్మదినోత్సవం సందర్భంగా చేస్తున్నారు అనేది మా గెస్సింగ్. సస్పెన్స్ మీకు ఏమనిపిస్తుంది? ఈ సస్పెన్స్ లో ఏం కనిపిస్తుంది? ఈ శతాబ్ది వేడుకలు నమ్మకానికి శతాబ్దం అండ్ విలువలకు శతమానం అని చెప్తూ కొటేషన్స్ తో అయితే కనిపిస్తా ఉన్నాయి. మీరు ఏమనుకుంటున్నారు? దిస్ ఇస్ లైక్ జీవి మాల్. ఓకే, కరెక్ట్. అంటే నాకు కూడా తెలియదు వాస్తవంగా. నేను కూడా ఇంకా 4 రోజులు వెయిట్ చేయాలి. ఇంకా సస్పెన్స్ ని ఎవరు రివీల్ చేయలేదు. దిస్ ఇస్ జీవి మాల్. అంటే ఎలా అంటారు జీవి మాల్ అని? జస్ట్ లైక్ దై యాడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆఫ్ డిజైనింగ్ అండ్ షాపింగ్. చాలా మంది వరకు ఈ డిజైన్స్, ఈ ప్యాటర్న్ ని దృష్టిలో పెట్టుకొని జీవి మాల్ అంటున్నారు. అది నిజంగా జీవి మాల కాదా అనేది అఫీషియల్ గా అయితే అనౌన్స్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సస్పెన్స్ సార్, ఇది గుర్రం బ్రదర్ సార్, గుర్రం వెంకటేశ్వర గారు అని ఫస్ట్ వాళ్ళ నాన్నగారు, తాతగారు, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు తాతగారు అన్నట్టు. ఇది జీవిమాల యాడ్ మొత్తం జీవిమాలే సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? దాంతో నాకు అనుభవం చాలా ఉంది సార్. నేను సంవత్సరం కనీసం 3-4 లక్షలను ఖర్చు పెడతాం ఓన్లీ జీవిమాలకి బట్టలకి. 3-4 లక్షల సంవత్సరాలు, 4 లక్షల రూపాయలు ఫ్యామిలీ మొత్తం. సో వాట్ ఎవర్ ఇట్ బి, దీని రివీల్ అయితే మనకు ఇంకా తెలియదు. కానీ మొత్తం కూడా జీవిమాల్ అనే మాటతో ఇది చెప్తున్నారు. గుర్రం వెంకటేశ్వరరావు గారు 1926 నుంచి ఉన్న వ్యక్తిగా ఇప్పటి వరకు 100 సంవత్సరాలు పూర్తయిందనే టైప్ లో అయితే ఖమ్మంలో అయితే ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి.